వెల్కమ్ టు సిటీవీ న్యూస్. చేర్యాల మండల అధ్యక్షులు వడ్లకొండ సంజీవులు గౌడ్ ఆధ్వర్యంలో సంపర్క్ అభియాన్ యోజన ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చేర్యాల మండలంలోని కడవేర్గు గ్రామంలో ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించి రాబోయే స్థానిక ఎన్నికల గురించి చర్చించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇస్తుందనే అపోహనే ఉన్నారు. మనం దాన్ని వాళ్ళకు తెలుసుకోవాలంటే 20 రూపాయలు పేమెంట్ చేస్తే 2 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వస్తుంది. అది ఎవరు తెలియదు. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే మా కడవేళ్ళ 20 రూపాయల ఇన్సూరెన్స్ కూడా మేము ఒక 10 డేస్ కూడా 10 రూపాయలు నేను పెట్టుకుంటే 10 రూపాయలు వాళ్ళు పెట్టుకుని నేను ఒక ప్రపోజల్ చేద్దామని అనుకుంటున్నా. ఇది భారతీయ జనతా పార్టీ మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన దాని గురించి 2 lakhs ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ ఎవరైనా సరే అది ఒక చాలా హెల్ప్ ఉంటుంది. తర్వాత రేషన్ బియ్యం ఇస్తుంది. రేషన్ బియ్యం కూడా 1 kg రాష్ట్ర ప్రభుత్వం కలిపితే 5 kgలు మనం ఇస్తున్నాం. ఇట్లా చాలా చెప్పుకుని పోతే అందరూ తెలుసు మనం ఎందుకంటే మన కార్యకర్తలు కాబట్టి మనం పార్టీ అనేది మనకు తెలుసు కాబట్టి వాళ్ళనే చంపాలని దృఢ సంకల్పంతో అక్కడ ఉన్నటువంటి స్థావరాల మీదనే దాడి చేయడం జరిగింది తప్ప ఏ ఒక్క ప్రజానికి ఏ ఒక్క పాకిస్తాన్ పౌరునికి ఏ ఒక్క సైన్యాన్ని కూడా ఇబ్బంది పెట్టలేని చెప్పి ఈ సందర్భంగా విషయం అది మన గర్వకారమైంది. మనందరూ గుర్తు పెట్టుకోవాలి. యుద్ధం అంటే వాళ్ళందరూ చనిపోతారు మనందరూ చనిపోతాం అంటే యుద్ధం అట్లా జరుగుతుంది. కానీ మన నరేంద్ర మోడీ అట్లా కాదు. సామాన్య మానవునికి ఇబ్బంది కలగొద్దు, దేశ పౌరులకు ఇబ్బంది కలగొద్దు, సైన్యానికి ఇబ్బంది కలగొద్దు. మన యొక్క దేశంకి ఎవరెవరు వినాశనం కల్పించారో వాళ్ళనే మట్టు పెట్టాలి అని చెప్పని ఉద్దేశంతో ఆ యొక్క సింధూరు ప్రయత్నంతో వాళ్ళని మట్టు పెట్టడం జరిగింది. మరి ప్రజల దేశం వివిధ దేశాలు కూడా మరి ప్రపంచ దేశాలు కూడా మెచ్చుకున్నాయి. ఒక ప్రజానికి ఏ ఒక్కరు చనిపోకుండా ఒక తీవ్రాల మీద చేసిరంటే చాలా గర్వకారణమని ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితులు మెచ్చుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా అభివృద్ధి విషయం లోపట భారతదేశము మరి గతం లోపట ఏ అధిక ప్రధానమంత్రి ఉన్నా కూడా గ్రామాలకు నిధులు రాలేదు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ విధానంగా మనకు ఆ గౌరవం మనకు వచ్చింది. నరేంద్ర మోడీ వల్ల మనకు గౌరవం వచ్చింది. అది మనం గుండె మీద చేసుకొని చెప్పాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ ఏ అవినీతి చేయలేదు ఇంతవరకు కూడా. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకతవకలు ఇచ్చింది. ఒక 5 ఏళ్ళ అధికారం ఉంటే ఏదో స్కామ్లో ఇరికిపోయేది. నరేంద్ర మోడీ అట్లా కాదు. మరి ఇంగ్లాండ్ 11 సంవత్సరాలు అయింది. మత్సలేని నాయకుడు నరేంద్ర మోడీ. మనం గుర్తించాలి. ఏదైనా దేశం కోసం ప్రజల కోసం ప్రతి అయ్యని అడగాలి, ప్రతి రైతులు అడగాలి, ప్రతి విద్యావంతులు అడగాలి అని వాళ్ళు ఓటు వేయడం ప్రతి జడ్పీటీసీని జిల్లా పరిషత్ని గెలిచే విధంగా మన మందరంలో కృషి చేసి రాబో రోజులలో స్థానిక సంస్థలు గెలిచే విధంగా మన కార్యకర్తలను కృషి చేసడం కోరుకుంటూ నాకు ఈ మాట్లాడే అవకాశం కల్పించిన మండల పార్టీకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.